హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాల్టి రెసిపీ దొండకాయ టమాటా రోటి పచ్చడి అనమాట. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. దొండకాయ టమాటా కాంబినేషన్లో ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ చాలా నచ్చుతుంది. అయితే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఇందులోనే మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఒక 10 నుంచి 15, తర్వాత అందులోనే ఒక 4-5 వెల్లుల్లి పీసులు వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని బాగా ఇలా ఒక 1/2% ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 2-3 టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కలిపి మనము వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనము ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మరీ మాడిపోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 70% వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ పచ్చడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనకు ఇదంతా కూడా మిక్సీలో మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కొంచెము కచ్చపచ్చగా మనము రోటి పచ్చడి అనేది రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో ఒక 1/2 టేబుల్ స్పూను మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులోనే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి ముందుగానే ఒక 2 ఆనియన్స్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువసేపు ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే ఒక 1/2 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా చూడండి, ఆనియన్స్ ఫ్రై మళ్ళీ పూర్తిగా ఫ్రై అయితే టేస్ట్ ఉండదండి. జస్ట్ ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై అయితే ఈ విధంగా సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి ఒక 1 మినిట్ జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ టమాటా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచే వేరండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.